Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar X Roads, హైదరాబాద్. కొంతమంది ఎన్నిసార్లు రాసిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్లియర్ చేయలేకపోతారు. కొంతమంది ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేస్తారు, ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రాథమిక పరీక్ష. కొంతమంది మెయిన్స్ క్లియర్ చేస్తారు కానీ వాళ్ళకి ఇంటర్వ్యూ రాదు. సో కొంతమంది ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్ అనేది ఫస్ట్ స్టేజ్, మెయిన్స్ అనేది సెకండ్ స్టేజ్. ఈ ఫస్ట్ సెకండ్ స్టేజెస్లోనే ఎక్కువ మంది ఆగిపోతుంటారు. వీళ్ళకైతే ప్రిలిమ్స్ క్లియర్ అవ్వదు. వాళ్ళు పాపం ఢిల్లీ, హైదరాబాద్ తిరుగుతూనే ఉంటారు. ఎక్కువగా లాస్ట్ ఇయర్ ఒకసారి ఒక అమ్మాయి, ఒక ఉమెన్ క్యాండిడేట్ మా దగ్గర అట్లాగే ఢిల్లీలో ఆమె 10 years ఉండి తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి జాబ్ సాధించడం జరిగింది. సో ఇట్లా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వదు అనమాట. ఒక 7 years 5 years ఇట్లా రాస్తూనే ఉంటాం. ఒక స్ట్రాటజిక్గా, ఒక వ్యూహాత్మకంగా మనం చదివితే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు క్లియర్ అవుతాయి. సివిల్ సర్వీసెస్ ఒక లాజికల్ ఎగ్జామ్ అనమాట. మీ అవగాహనతోటి అనలిటికల్గా మీరు మీరు అర్థం చేసుకొని, మీరు కానీ ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని చదివితే సివిల్స్ ప్రిలిమ్స్ ఈజీగా అయిపోతుంది. అసలు యూపీఎస్సీ నేచర్ ఏంటి, యూపీఎస్సీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది అనేది ఫస్ట్ మీకు తెలియాలన్నమాట. యూపీఎస్సీ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అది ఫస్ట్ మనకు తెలియాలి. సో దాని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. యూపీఎస్సీ అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి కరెంట్ ఓరియంటెడ్గా, అనలిటికల్గా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో. మనకి అందులో ఎలాంటి న్యూమరికల్ డేటా కానీ, ఈ ఫిగర్స్ కానీ, డేటాకు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి సివిల్ సర్వీసెస్లో. అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనమాట. అంటే లాస్ట్ 1 year 1.5 yearలో దేశంలో జరిగినటువంటి ప్రముఖ సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత బేసిక్గా మనకి హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ వీటికి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే బేసిక్స్ మీద మీకు బాగా, అంటే ఆ సబ్జెక్ట్ ప్రాథమిక అంశాలు, ప్రైమరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీకు ఫుల్ కమాండ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇటు ప్రిలిమ్స్లో ఇవి మరియు అటు కరెంట్ ఓరియంటెడ్గా అడిగేటటువంటి క్వశ్చన్స్ని కూడా మీరు క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ మీదే ఫోకస్ చేయండి. సెలెక్టివ్గా ఫోకస్ చేసి ఆ సబ్జెక్ట్స్ మీద, వాటి మీద ఫుల్గా కమాండ్ తెచ్చుకుని దాంట్లో మీరు మాస్టర్ అయ్యారంటే మీరు ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కూడా క్లియర్ అవుతుంది. అంతేగాని అన్నిటిని గంటలు అన్నిటిని రోజుల తరబడి, సంవత్సరాల తరబడి చదువుతూ ఉంటాం. అదంతా వృధా ప్రయాసం అనమాట. ఉన్నటువంటి ఒకటే మీ దగ్గర ఏదైతే ఉంటుందో రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి ఏవైతే, ఆ బుక్స్ ఉన్నాయి, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి చాప్టర్ వైజ్గా బిట్లు ప్రాక్టీస్ చేసి తర్వాత మనం ప్రీవియస్ క్వశ్చన్స్ మెయిన్గా అట్లీస్ట్ మీరు ప్రిలిమ్స్కి వెళ్ళే నాటికి ఒక 15 years ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్, నాట్ టెస్ట్ సిరీస్. అంటే మీరు ఇన్స్టిట్యూట్స్ పెట్టేవి కాకుండా ఓన్లీ ప్రిలిమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయాలి. మెయిన్స్ కూడా ఒక 10 years క్వశ్చన్స్ తీసుకొని దానికి ఆన్సర్ ఎలా రాయాలి, దాన్ని రాసి కరెక్షన్ చేయించు. సో ఇవన్నీ మీకు అవ్వదు కాబట్టి మీరు చదివేది ఒకటి, అక్కడ వచ్చే క్వశ్చన్ ఇంకోలా ఉంటుంది. ఎక్కువ మంది అదే చెప్తుంటారు వచ్చి. ఓన్లీ 1% మాత్రమే ఇది పట్టుకోగలుగుతుంటారు, వాళ్ళకి మాత్రమే దీని మీద కమాండ్ వస్తుంది. సో అందుకని మీరు టార్గెట్ ఐఏఎస్ అయితే, మీ ఐఏఎస్ అవ్వడం మీ టార్గెట్ అయితే రండి, మెంటర్షిప్ తీసుకోండి. ప్రిలిమ్స్, మెయిన్స్ పర్సనల్ మెంటర్షిప్ ఇస్తాం. సో టెస్ట్ సిరీస్ ఇస్తాం. ఆ పర్సనల్ మెంటర్షిప్లోను, ఈ టెస్ట్ సిరీస్లోను మీకు ఆన్సర్ ఎవల్యూషన్ ఉంటుంది, మీకు ఎనలిటికల్గా ఎలా రాయాలి, విశ్లేషణాత్మకంగా ఎలా రాయాలి, ప్రిలిమ్స్ ఈజీగా ఎట్లా పాస్ అవ్వాలి, ఆ కోర్ ఏరియాస్ ఏంటి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఆ కోర్ ఏరియాస్ ఏంటి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకేసారి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి మీకు ఆ స్ట్రాటజీ మేము Day 1 నుంచి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. Day 1 నుంచి మీకు ఎగ్జామ్ వరకు మేము హెల్ప్ చేస్తాం అన్నమాట. సో పర్సనల్ మెంటర్షిప్, నేనే మీకు మెంటరింగ్ చేస్తున్నాను అందరినీ. సో గతంలో చాలామంది మాకు 135 ర్యాంకు, తర్వాత 440 ర్యాంకు, ఇలాంటి చాలామంది ర్యాంక్స్ కొట్టినటువంటి వాళ్ళందరూ కూడా నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళే. సో ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు ఉన్నారు మీలో మెంటర్షిప్లో జాయిన్ అయ్యి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు. సో మీ టార్గెట్ ఐఏఎస్, ఎన్నిసార్లు ప్రిలిమ్స్ రాసినా అవ్వట్లేదు, మెయిన్స్ రాసినా అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వండి, మెంటర్షిప్ జాయిన్ అవ్వండి, టెస్ట్ సిరీస్ రాయండి, ఆ స్ట్రాటజీ తెలుసుకోండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ స్ట్రాటజీ కానీ తెలిస్తే అది చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్ అనమాట, చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్. కాబట్టి ఆ స్ట్రాటజిక్గా ఎలా మనం చదవాలి, ఎలా మనం ప్రజెంట్ చేయాలి అనేది మీకు తెలియాలి. ఎందుకంటే ఇవన్నీ హ్యూమానిటీస్ అనమాట, అంటే సాంఘిక శాస్త్రాలు, సోషల్ సైన్సెస్ కాబట్టి ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూనే ఉండాలి మనం.
ఓకే ఫ్రెండ్స్, ఇలా చేస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 2 ఎప్పుడు కూడా ప్రిలిమ్స్‌కి ఒకసారి, మెయిన్స్‌కి ఒకసారి చదవకూడదు సివిల్ సర్వీసెస్‌లో. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, కమ్ ఇంటర్వ్యూ ఇట్లా 3 ఒకేసారి సైమల్టేనియస్‌గానే మీ ప్రిపరేషన్ ఉన్నప్పుడే మీరు సెలెక్ట్ అవుతారు. సో, మీకు మెంటర్‌షిప్ అనేది ఆన్‌లైన్ ఇస్తాం. పర్సనల్ మెంటరింగ్ చేస్తాం. పర్సనల్ మెంటర్‌షిప్ నేనే స్వయంగా మీకు మెంటర్‌షిప్ ఇస్తా. ఇందులో మీకు ఒక షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ తర్వాత డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆన్సర్ ఎవల్యూషన్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ ఇస్తాం. తర్వాత కరెక్ట్ ప్రాపర్ మెటీరియల్, ఏ మెటీరియల్ చదవాలి, అందులో ఏ టాపిక్ చదవాలో కూడా మేము క్లియర్‌గా మెన్షన్ చేస్తాం అందులో. తర్వాత మ్యాగజైన్ అనాలిసిస్ ఉంటుంది. న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఈ మెంటర్‌షిప్‌లో భాగంగా ఇస్తాం. క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ కన్నా మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.